హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు మళ్ళీ రాడు అనుకున్నారా? ఖద్దర్ చొక్కా వేశాడు మళ్ళీ కాస్ట్యూమ్స్ జోలికి రాడు అనుకున్నారా? అదే పవర్ అదే స్పీడ్ అన్నట్టుగా రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఫ్యాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదండోయ్, ఈసారి లెక్క ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం కావద్దు అంటున్నారట ఉస్తాద్ భగత్ సింగ్. పాలిటిక్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చి జనసేనాని మళ్లీ పవర్ స్టార్ అవతారంలోకి మారిపోబోతున్నారు. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలన్నింటినీ త్వరగా పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. మొదట హరిహర వీరమల్లు, ఆ తర్వాత ఓజీ, బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట. ఆల్రెడీ 2 సినిమాలకు సంబంధించిన షూటింగ్ చివరి దశలోనే ఉంది. త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని చూస్తున్నారు మూవీ టీం. షూటింగ్ అనుకున్న టైంకి పూర్తయిపోయి ఉంటే హరిహర వీరమల్లు సినిమా మే 9న రిలీజ్ కావాల్సిందే, కానీ పోస్ట్ పోన్ అయింది. ఇక ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హరిహర వీరమల్లు, ఓజీ 2 సినిమాలను ఇన్ టైంలో కంప్లీట్ చేసేసి ఇదే ఏడాదిలో ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారట పవన్ కళ్యాణ్. రీసెంట్ గా తన ప్రొడ్యూసర్స్ తో సమావేశమైన పవన్ త్వరలోనే అన్ని సినిమాల్ని పూర్తి చేస్తాను అని హామీ ఇచ్చారు. ఇక గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో ఇన్నాళ్లు రకరకాల రూమర్స్ వినిపించాయి. అయితే ఓజీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలవుతుందని, వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ హల్చల్ చేస్తోంది. పవన్ కు మైత్రి మూవీ మేకర్స్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 170 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పవన్ మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఆయన భారీ బ్రేక్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా పవన్ సినిమాల కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హీరోల మధ్య వార్, ఆ హీరోతో ఈ హీరో ఫైటింగ్, ఈ హీరోతో ఆ హీరో ఫైటింగ్, బాక్స్ ఆఫీస్ యుద్ధం, ఇలా అలా అని రకరకాల ప్రచారం చూస్తుంటాం మనం. అయితే సినిమాల మధ్య పోటీ ఉంటుందేమో కానీ హీరోలంతా కలిసిమెలిసే ఉంటారు. అంతేకాదు అప్పుడప్పుడు ఒకరినొకరు సర్ప్రైజ్ చేస్తుంటారు. హిట్ పడినప్పుడు సంతోషంగా విష్ చేస్తుంటారు. హీరోల మధ్య దోస్తీ ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుంది. ఫ్యాన్స్ మధ్య వార్, హీరోల మధ్య ఫ్రెండ్షిప్ కామన్. టాలీవుడ్ లో అయితే చాలా మంది హీరోలు క్లోజ్ ఫ్రెండ్స్. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ బాండింగ్ చాలా స్పెషల్. ఛాన్స్ దొరికితే చాలు ఇద్దరు ఒకరినొకరు సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఒకరి గురించి ఒకరు కామెంట్స్ పెడుతూ ఫ్యాన్స్ ని సంబరపడిపోయేలా చేస్తూ ఉంటారు. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ పంపిన ఓ గిఫ్ట్ తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ హైదరాబాద్ లో తన రౌడీ బ్రాండ్ కొత్త స్టోర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నీకి తన రౌడీ బ్రాండ్ బట్టలు, పిల్లల కోసం కొన్ని బర్గర్లు పంపించారట. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు మై స్వీట్ బ్రదర్ అంటూ విజయ్ దేవరకొండపై తనకున్న ప్రేమని చాటుకున్నారు. విజయ్ తనని ఎప్పుడూ ఇలాగే సర్ప్రైజ్ చేస్తూ ఉంటారని బన్నీ కామెంట్ చేశారు. గతంలో పుష్ప 2 రిలీజ్ టైంలో కూడా విజయ్ దేవరకొండ బన్నీ కోసం స్పెషల్ గిఫ్ట్స్ పంపించారు. పుష్ప పేరుతో ఉన్న టీషర్ట్స్ ని పంపించి సర్ప్రైజ్ చేశారు. అప్పుడు కూడా మై స్వీట్ బ్రదర్ అంటూ అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. బన్నీ విజయ్ ఫ్రెండ్షిప్ చూసి అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారట. ఇద్దరు హీరోలు ఎప్పుడూ ఇలాగే కలిసుండాలని కోరుకుంటున్నారట. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్డమ్ మూవీ చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో ఒక హీరోని మరో హీరో సర్ప్రైజ్ చేయడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. కోర్ట్, సారంగపాణి వంటి సినిమాలతో వరుసగా ఆడియన్స్ ని అలరిస్తున్న ప్రియదర్శికి తమిళ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక సర్ప్రైజ్ ఇచ్చారు. కోర్ట్ మూవీలో ప్రియదర్శి యాక్టింగ్ కి ఈ స్టార్ కపుల్ ఫిదా అయ్యారట. అందుకే ప్రియదర్శిని మెచ్చుకుంటూ ఓ ఫ్లవర్ బొకేని పంపించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసి సంబరపడిపోయారు ప్రియదర్శి. మొత్తానికి ఇండస్ట్రీలో హీరోలంతా మొహబ్బత్ గా దుకాన్ తెరిచారు అనుకుంటున్నారు ఇప్పుడంతా. పోలీస్ పవర్ ఏంటో చూపిస్తానంటున్నాడు అర్జున్ సర్కార్. అదిరిపోయే షో చూపిస్తానంటున్నాడు పారి. మరోసారి రైడ్ కి సిద్ధమయ్యాడు పట్నాయక్. ఈ ముగ్గురు కలిసి ఆడియన్స్ ని ఫుల్లుగా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. ముగ్గురు హీరోలు, 3 డిఫరెంట్ స్టోరీస్, 3 సినిమాలు ఒకే రోజు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటి, ఆ సంగతులేంటి చూసేయండి. సినిమాకి వేరియేషన్ చూపిస్తూ ఆడియన్స్ ను థ్రిల్ చేయడం హీరో నాని స్పెషాలిటీ. ఈసారి హిట్ 3 మూవీతో తనలోని వైలెంట్ యాంగిల్ ని ఓ రేంజ్ లో పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన హిట్ 3 టీజర్
ట్రైలర్ అండ్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీలో నాని అన్ని భాషల్లోనూ తానే డబ్బింగ్ చెప్పడం మరో స్పెషాలిటీ. దీంతో ఎక్స్పెక్టేషన్స్ ఇంకాస్త పెరిగాయి. ప్రమోషన్స్ విషయంలోనూ మూవీ టీం ఎక్కడా తగ్గటం లేదు. ఫుల్ స్వింగ్ లో ప్రచారం చేస్తున్నారు. మే 1న సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక సూర్య, కార్తిక్, సుబ్బరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రెట్రో మూవీ కూడా హిట్ 3 రిలీజ్ అవుతున్న మే 1వ తారీఖునే తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. సూర్య లాస్ట్ మూవీ కంగువా డిజాస్టర్ అవడంతో రెట్రోపై మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. రెట్రోతో హిట్ కొట్టి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారట సూర్య. ట్రైలర్ ని బట్టి చూస్తే లవ్, కామెడీ, వార్ ఇలా రకరకాల ఎమోషన్స్ ని చూపించారు. హీరోయిన్ పూజా హెగ్డే డీ గ్లామరస్ గా కనిపించి సర్ప్రైజ్ చేసింది. ఈసారి హిట్ పక్కా అనే కాన్ఫిడెంట్ తో ఉంది కార్తిక్, సుబ్బరాజ్ టీం. 2018లో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన రైడ్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన రైడ్ 2 మూవీ కూడా మే 1నే రిలీజ్ అవుతుంది. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. రైడ్ ఫస్ట్ పార్ట్ కి హిందీలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అజయ్ దేవగన్ చేసిన పట్నాయక్ క్యారెక్టర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే పట్నాయక్ మరోసారి వస్తున్నాడని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ఇప్పటికే రైడ్ 2 ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. పైగా ఈసారి విలన్ గా రితేష్ దేశ్ముఖ్ నటిస్తుండటంతో ఎక్స్పెక్టేషన్స్ ఇంకాస్త పెరిగాయి. మొత్తానికి ముచ్చటగా 3 సినిమాలతో వచ్చే గురువారం ఆడియన్స్ కి మంచి కిక్ ఇవ్వబోతోంది. తండేల్ మూవీతో చాలా రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు చైతు. అక్కినేని ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు. ఇప్పుడు అదే జోష్ లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాడు. ఈసారి సరికొత్త ఎక్స్పెరిమెంట్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. థ్రిల్లింగ్ స్టోరీతో అందరిని థ్రిల్ చేసి మరోసారి అదరగొట్టాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నాడు. తండేల్ మూవీతో ఫామ్ లోకి వచ్చిన నాగ చైతన్య నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో రెడీ అవుతున్నారు. ఈసారి రొటీన్ కి భిన్నంగా మైథలాజికల్ సబ్జెక్ట్ తో అలరించబోతున్నారు. విరూపాక్ష సినిమాతో సక్సెస్ ని ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ కార్తిక్ దండు ఈసారి నాగ చైతన్యతో కలిసి మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యారు. చైతు, కార్తిక్ దండు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NC-24 సినిమాకి సంబంధించి ఓ మేకింగ్ వీడియోను మూవీ టీం లేటెస్ట్ గా రిలీజ్ చేసింది. NC-24 మేకింగ్ షాట్స్ ని బట్టి చూస్తే నాగ చైతన్య, కార్తిక్ దండు భారీగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, రకరకాల సెట్స్, మినియేచర్స్ తో వీడియోలో ఇంట్రెస్టింగ్ విశేషాలు ఎన్నో షేర్ చేసుకున్నారు. అంతేకాదు తండేల్ మూవీలో మాస్ లుక్ లో కనిపించిన నాగ చైతన్య ఈ సినిమాలో మరో లుక్ లోకి మారిపోయినట్టు తెలుస్తోంది. విరూపాక్ష సినిమాలో డైరెక్టర్ కార్తిక్ దండు మేకింగ్, క్రియేటివిటీ ఆడియన్స్ ని మెప్పించింది. స్టోరీలో సస్పెన్స్ ని మెయింటైన్ చేయడం, సరైన టైంలో ట్విస్టులు రివీల్ చేయడం ఇలాంటివన్నీ విరూపాక్షలో బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం NC-24 సబ్జెక్ట్ కూడా అలాగే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించేలాగే ఉంది. మరి ఈసారి ఎలాంటి లోకంలోకి తీసుకెళ్తారో, ఎలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటారో అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. భారీ స్కెచ్ చేసిన సూర్య మరోసారి శతమానం భవతి జోడి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. తమిళ స్టార్ హీరో సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమా మొదలవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేస్తున్నారని, ఈ సెట్ లోనే సూర్యపై ఓపెనింగ్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. త్వరలోనే మోషన్ పోస్టర్ తో అధికారికంగా ఈ సినిమాను ప్రకటించబోతున్నారట మేకర్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 9న లండన్లోని మేడం టుసాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని లాంచ్ చేయనున్నారు. మరోసారి కొత్త తరాన్ని అలరించేందుకు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రెడీ అవుతోంది. ఈసారి 3D వెర్షన్ లో మే 9న రీరిలీజ్ చేయబోతున్నారు. టాలీవుడ్ లో ఒక పాత సినిమాని 3D వెర్షన్ లో రీరిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. దళపతి విజయ్ హీరోగా వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జననాయకన్. ఈ సినిమాలో విజయ్ ప్రత్యర్థి పాత్రలో సునీల్ నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ లీడర్ పాత్రలో సునీల్ క్యారెక్టర్ అదిరిపోతుంది అంటున్నారు. సంపత్ నంది డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. మే మొదటి వారం నుంచి షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ మూవీ కోసమే హైదరాబాద్ సమీపంలో 15 ఎకరాల్లో ఓ భారీ సెట్టు సిద్ధం చేశారట. లేటెస్ట్ గా శర్వానంద్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది. శతమానం భవతి తర్వాత ఈ జోడీ మళ్లీ జతకడుతూ ఉండడంతో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా యోగలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సూర్యాపేట్ జంక్షన్. ఈ నెల 25న విడుదలైన సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మూవీ టీం హైదరాబాద్ లో ఘనంగా సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.